కిషోర్ అంటే నువ్వేనా? నేనే. పాపను తీసుకొచ్చారా? పాపకి ఇప్పుడు ఎలా ఉంది? పాపను కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడమని మా వాళ్ళకి డబ్బులు ఇచ్చామంట కదా. నేను డబ్బులు ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటి, ఇందాక మా వాళ్ళ దగ్గరికి వచ్చి మీ పాపను మేము కిడ్నాప్ చేసినట్టు ఆ పాపను అందరి ముందు తిరిగిచ్చేట్టు డ్రామా ఆడమన్నావంట. ఆ పని చేయడం కుదరదు. నీ డబ్బులు నీకు ఇవ్వమన్నాడు మా అన్న. నువ్వు కావాలని నాటకాలు ఆడుతున్నావు. నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంట్రా? హారిక, ఇదంతా నమ్మద్దు. ఏదో కుట్ర జరుగుతుంది. పాప ఎక్కడా? అరే, నీ పాపను ఎక్కడ దాచావు అక్కడే ఉంటుంది. నేను దాచడం ఏంట్రా? చెప్పు, చెప్పరా ఎక్కడుందో? చేయి తీయండి. అరే, చెప్ప పట్టుకుంటారండి. వదలండి. ఏంట్రా వదలేదు? వదలండి. నా పాప ఎక్కడుందో చెప్పరా? నా పాపను అడ్డం పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడతారా? నాటకాలు ఆడుతుంది నేను కాదు, మీరే. పోనీరా. ఆగండ్రా. పాప కోసం ఇన్ని రోజులు ఊరుకున్నాను. పాపతో చెలగాటం ఆడితే ప్రాణాలు తీస్తాను. పాపనిస్తానని చెప్పి రమ్మని ఇంత మోసం చేస్తారా? మిమ్మల్ని నమ్మి హారికని కూడా రమ్మని అనుకదరా? హారిక, 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 హారిక. ఏంట్లాయారు? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలాగైపోయావేంటి? నాగరాజు, నువ్విచ్చే షాకులకి నిజంగానే కరెంట్ షాక్ కొట్టినంత ఎఫెక్టివ్గా ఉంది. నా పరిస్థితి ఇలా ఉంటే ఇక డాక్టర్ పరిస్థితి ఎలా ఉందో. నువ్విచ్చిన బిల్డప్ చూసి నిజంగానే పాపని ఇచ్చేస్తావేమో అనుకున్నా. పైగా పాపని ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పాలి. ఎందుకు వాడిని వాడి భార్యని ఇక్కడికి రప్పించి అంత డ్రామా క్రియేట్ చేశా? చాలా రోజులకి పనికొచ్చే ప్రశ్న ఒకటి అడిగేవు లాయరు. ఆన్సర్ చెప్తాను, విను. ఇప్పుడు కిషోర్ని మనం ఏం చేయమన్నా చేస్తాడు. గతంలో లాగా నేను చెయ్యను అని కూడా అండవు. వాడు మనం చెప్పిన పనులు చేయడానికి నువ్వు చేసిన దానికి సంబంధం ఏంటి? చాలా ఉంది. మొన్నటి వరకు వాడికి పాప టెన్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రాధతో కిషోర్ ఉండడం డాక్టర్ భార్య హారిక చూసేసింది. మామూలుగా ఆవిడికి డాక్టర్ అంటే ప్రాణం. ఎవరేం చెప్పినా నమ్మేది కాదు. కానీ డాక్టర్ గత వారంగా చెప్తున్న అబద్ధాల వల్ల నిజంగానే కిషోర్కి రాధకి సంబంధం ఉందనుకుంటాం. కిషోర్ నాకు ఆ అమ్మాయితో ఏ సంబంధం లేదని హారికతో కిడ్నాప్ విషయం చెప్పేశాడే అనుకో, ఆమె వాడిని నమ్ముతుంది. ఇద్దరు మళ్ళీ ఒకటైపోతారు. వాళ్ళు ఎంతమంది ఏమైనా పాప మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేయలేరుగా. ఏం చేయలేరు అనుకోవడం మాత్రం పొరపాటు. ఒకవేళ వాడి భార్య జరిగిందేదో జరిగిపోయింది, పాపను తీసుకురావడానికి కంప్లైంట్ ఇవ్వమనో లేదా రాధకి నిజం చెప్పమన్నాదో అనుకో, కిషోర్ అంత పని చేసినా చేస్తాడు. అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించాడు. ఇప్పుడు కిషోర్కి భార్య ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో ఊహించలేడు, పాపను తిరిగి తీసుకోలేడు. ఇన్ని సమస్యల మధ్య సతమతమవుతుంటాడు. ఎప్పుడెప్పుడు వీటి నుంచి బయటపడదామా అనుకుంటుంటాడు. మనం ఏం చెప్పినా చేసేసి పాపతో ఇంటికి వెళ్ళిపోవాలని తాహతాలాడుతుంటాడు. నాగరాజు, ఇంకా కిషోర్తో మనకు పనేంటి? రాధను సంతోషంగా ఉంచాలనుకున్నాం, ఉంచాం. ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకోకుండా ఇంకా కిషోర్ని ఇక్కడ ఉంచి ఏం చేస్తాం? లాయరు, ఇప్పటివరకు కిషోర్ మనకు చేసింది చిన్న చిన్న సహాయాలే. ఇక ముందే ఒక పెద్ద సహాయం చేయాలి. వాస్తవంగా ఆ పని చేయడం అంత సులభం కాదు. అలాగా నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదుగా. నువ్వు ఎలాగైనా వాడి చేత నువ్వు అనుకున్న పని చేయిస్తావు. తప్పదు లాయర్, చేయించాలి. లేకపోతే అన్ని కోట్లు ఎలా వస్తాయి?
అవునదమ్మా వెళ్ళు. వచ్చేస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని జరిగింది. వద్దు వెళ్ళొద్దు అని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనల్ని నమ్మించడానికి ఎంత పని చేశాడో. మనం నమ్ముతామని ఎవరో పాపని కిడ్నాప్ చేసి వాళ్ళిప్పుడు తిరిగి వచ్చినట్టు మనల్ని నమ్మించడానికి నాటకం ఆడిపోయాడు. మన టైం బాగుంది కాబట్టి, వాడెవడో నాటకం నా వల్ల కాదన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేమిటి, నేను నమ్మేదాన్ని కాదు. ఇదంతా హారికను నమ్మించడానికి వాళ్ళు ఆడిన నాటకం. ఎలాగో నేను హారికను పిలుస్తానని ముందే ఊహించి పాపనిస్తానని చెప్పారు. ఒకవేళ హారికను కూడా తీసుకెళ్ళిపోయారా? లేదా హారిక తను మోసం చేశానన్న బాధతో ఇంటికి వెళ్ళిందా? అలా వెళ్ళుంటే నేను ఇంత నాటకం ఆడానన్న విషయం తట్టుకోలేదు. ఊరుకోవే, నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. తప్పు చేసిన వాళ్ళు అంతేనే, ఏదో ఒకటి చేసి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. పోయింది పిన్ని, మొత్తం పోయింది. ఆయన తప్పు చేశారని కళ్ళ ముందు కనిపించినా ఏ పరిస్థితుల్లో చేశారో ఏమో, ఎందుకలా చేయవలసి వచ్చిందేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా నిజంగా పాపని కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను. కానీ ఎంత నాటకం ఆడుతున్నారు పిన్ని. కనీసం పాపనైనా చూపిస్తాడని నేను వచ్చాను. అతనికి ఆ మాత్రం జాలి కూడా లేదే. ఈ ఇంట్లో అలాంటి వ్యక్తితో కలిసి కాపురం చేశానని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇక నాకు సంబంధించింది ఏదీ లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ మాత్రం ఉండకూడదు. నువ్వు చెప్పింది నిజమేనే. ఇక్కడే ఉంటే మీ ఆయన మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదో ఒక నాటకాలు ఆడుతూ ఉంటాడే. మా అన్నయ్యది ఒక ఇల్లుంది, అది ఖాళీగానే ఉంది. మనం అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎక్కడున్నామో కూడా అతనికి తెలియకూడదు. పాపని అక్కడికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నీ బట్టలు పాప బట్టలు సర్దుకో, నేను నా బట్టలు సర్దుకొని వస్తాను. పద. వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్ళని కూడా ఏమైనా కిడ్నాప్ చేశారా? నమస్తే సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వండి సార్. అతను చనిపోయిన టైము కిషోర్ మంటపంలో లేని టైము ఒకటే. అంటే ఆయనకి మర్డర్కి సంబంధం ఉందంటారా సార్? అది ఖచ్చితంగా చెప్పలేం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అతన్ని పాము కరిచింది. ఆ తర్వాత కొయ్య గుచ్చుకోవటం వల్ల అతని ప్రాణం పోయింది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ డాక్టర్ పరిగెడుతూ
ప్రమాదవశాత్తు కొయ్య గుచ్చుకొని చనిపోయాడా లేదా వేరే ఎవరైనా తరుముతుంటే ప్రమాదం జరిగిందా అనేది మనం తెలుసుకోవాలి. సార్, ఆ పరిసరాల్లోనే ఓ కారు ఆగి ఉంది. మధ్యాహ్నం దాన్ని ఎవరో తీసుకెళ్లారని చెప్తున్నారు, కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలియటం లేదు సార్. అన్ని స్టేషన్స్లో ఎంక్వైరీ చేయమన్నారు, చేశారా? చేశాం సార్. గాయాలతో తప్పించుకున్న క్రిమినల్ ఎవరూ లేరని తెలిసింది సార్. ఓకే ఓకే, యూ కెన్ గో. ఓకే సార్. కిషోర్ పాపని కిడ్నాప్ చేశారు. ఆ పాపకి ప్రతి 8 గంటలకోసారి ఇన్సులిన్ ఇవ్వాలి. ఆ పాపని కిడ్నాప్ చేసిన వాళ్లలో చనిపోయిన డాక్టర్ ఉండాలి. అతను ఆ పాప కేసుని హ్యాండిల్ చేయలేక ఆ పాప తండ్రినే పిలిపించి అతన్నే ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పుంటారు. అందుకే అంత హడావుడిగా కిషోర్ వెళ్ళుంటాడు. అతను వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది. సో ఖచ్చితంగా కిషోర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. హలో, నేను హారికను మాట్లాడుతున్నాను. హారిక, నువ్వు ఎక్కడున్నావు? నీకేం కాలేదుగా? పాపను కిడ్నాప్ చేసిన వాళ్ళు నేను తీసుకెళ్లారు లేదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావో అర్థం కాక మన గేట్ ముందే వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పేంత వరకు నేను ఈ నరకం అనుభవించలేను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేనెక్కడున్నానో మీకు అనవసరం. మీ నీడ కూడా నా మీద పడినంత దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. హరిక, ప్లీజ్ నా మాట విను. వాళ్ళు కావాలని నన్ను మోసం చేశారు. నిన్ను అక్కడ చూసి కావాలని మన ఇద్దరిని విడగొట్టాలని వాళ్ళు ఈ ప్లాన్ చేశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నాటకం ఆడుతుంది మీరు. ముందు ముంబై అన్నారు, ఆ తర్వాత కిడ్నాప్ అన్నారు, ఇప్పుడు ఇంకేదో అంటున్నారు. ఇంకా మీ కట్టుకథ వినే ఓపిక నాకు లేదు. హరిక, నేను చెప్పేది విను. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు. నీకేం చెప్పినా అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ఇంటికి రా, మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంక ముందు అలాంటివేమీ ఉండవు. ఉండకూడదని వెళ్ళిపోయాను. నా కోసం వెతకడం లాంటి పనులు మీరు చేయరని నాకు తెలుసు. కానీ నా పాప నాకు కావాలి. దాన్ని ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను పాప కోసం ఇదంతా చేస్తున్నాను హరిక. విని విని విసిగిపోయానండి. పాప కోసమే ఫోన్ చేశాను. ఎక్కడికి పంపించాలో మళ్ళీ ఫోన్ చేస్తాను. నా బ్రతుకు ఎలాగూ నాశనం చేశారు. కనీసం ఇంకో అమ్మాయి బ్రతుకైనా కాపాడండి. హరిక, హరి ఏమండి, మీరు వెళ్ళిన పని అయిందా? నేను వెళ్ళిన పని అయ్యుంటే ఈ ఇంట్లో నేను, నీ మొహంలో నవ్వు రెండూ ఉండేవి కాదు రాదా? ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? వెళ్ళిన పని కాలేదా?
నువ్వు ఎదురుస్తే పని కాకుండా ఉంటుందా? అయితే పని అయిపోయిందిగా, మీరు ఇలా వచ్చి కూర్చోండి, మీతో చాలా మాట్లాడాలి. తాగడానికి మంచినీళ్ళు కానీ కాఫీ కానీ తీసుకురానా? ఇప్పుడేం వద్దు రాదా. ఏమండి, మీరు సంతోషంగా ఉన్నారు కానీ నేను మాత్రం చాలా దిగులుగా ఉన్నానండి. అసలు మీరు వచ్చే వరకు మాట పలుకు లేకుండా ఒక్కదానే కూర్చుని ఉన్నాను. కాకపోతే భర్త ఇంటికి రాగానే నవ్వు మొహంతో ఎదురు రావాలని సీతమ్మత్త చెప్పింది కాబట్టి ఇప్పుడు నవ్వుతున్నాను. అసలు ఏమైంది రాదా? నువ్వు కోరుకున్నట్టే మీ అన్నయ్య పెళ్లి సంతోషంగా జరిగిందిగా? జరిగిందండి, కానీ పెళ్లికొచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారుగా. ఒక్కొక్కరికి తాంబూలం స్వీట్స్ ఇచ్చి పంపిస్తుంటే ఎంత బాధేసిందో తెలుసా? పెళ్లికొచ్చిన వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఎలా ఉంటారు రాదా? ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారుగా. అది నిజమేనండి, కాకపోతే చుట్టం చూపుగా వచ్చిన మనమే ఈ ఇంట్లో ఉండిపోయాం. మొదట్లో మీరు రాలేదని బాధ, మీరు వచ్చిన తర్వాత అన్నయ్య పెళ్లి, వీటిల్లో పడి కోటాల విషయమే గుర్తుకు రాలేదు. కానీ పెళ్లి దగ్గర అందరినీ చూశాక కోటాల వెళ్ళిపోదాం అనిపిస్తుందండి. సడన్ గా కోటాలకు వెళ్ళిపోతే ఇక్కడ పనులు ఎలా రాదా? ఇక్కడేం పనులండి? అసలు మీరేమైనా ఎవరి దగ్గరైనా పని చేస్తున్నారా ఏంటి? ఎవరికే పని ఉన్నా కోటాలకు వస్తారులే, మనం వెంటనే కోటాలకు వెళ్ళిపోదామండి. ఇప్పటికిప్పుడు కోటాలంటే ఎలా రాదా? మీరు మరీనండి, మనం కోటాలకు వెళ్ళాలంటే ఇల్లంతా సర్దుకోవాలా ఏంటి? మన బట్టలు తీసుకుని వెళ్తే చాలు, మీరు ఊ అనండి. విడిదింట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు రెడీగా ఉంటారు. సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఊ అనండి, వెళ్ళిపోదాం. రాధా, గ్లాస్ మంచినీళ్ళు తీసురా. ఇప్పుడే తెస్తాను. ఏమైంది అలా ఉన్నారు? రాధ ఈరోజు కోటాలకు వెళ్ళిపోదాం అంటుంది. నేనేం చెప్పినా వినడం లేదు. అక్కడికి వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని నాకు తెలుసు. డోంట్ వరీ, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేదు. అది భార్యకి భర్త మాత్రమే తీర్చగలిగే లోటు. మొదటి రాత్రి